అలాంటి బయట కూర్చొని మిగతా లోపలికి వచ్చింది. అన్సెటిల్డ్ ప్రాబ్లమ్స్ ఏమైనా మీ జీవితంలో మీరు హృదయంలో ఉంటే కొంచెం తగ్గించిన అనేది అది తెలుసుకున్నారంటే సొమ్ము కొంచెం తగ్గించండి. మీ పిల్లల చేత ప్రార్థన చేయించండి. అందరూ హల్లెలూయా ఎవరితో ప్రార్థన చేయించండి? మీ పసిపిల్లల చేత ప్రార్థన చేయించండి. మీ ఇంట్లో స్తుతులు చేయించండి. ఆ గృహంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే వారి హృదయాలు చాలా పవిత్రంగా, నిర్దోషంగా, నిర్మలంగా ఉంటాయి. వారి ప్రార్థన చాలా త్వరగా ప్రభు అంగీకరిస్తాడు. చిన్నపిల్లలు చేసే స్తుతుల మూలంగా దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించాడు అని దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం. మన పిల్లలకి ప్రభుని స్తుతించడం, ప్రార్థన చేయడం, ప్రేమించడం, ఇవ్వడం ఇవన్నీ మనం నేర్పించాలి మన పిల్లలకి. అప్పుడు రాబోతున్న తరం ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ఆమె మన పిల్లలందరూ అలాగున దేవుని మహిమ కొరకు జీవించుదురుగాక. ఆమె ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుతున్నాను. దానియేలు గ్రంథము, బుక్ ఆఫ్ డానియల్, 2వ అధ్యాయము 48వ వచనం. దానియేలు గ్రంథము చదువునాను. అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోనులో సంస్థానమంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించారు. అప్పుడు రాజు దానియేలుని బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగా బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగా నియమించాను. 6వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. దానియేలు ముఖ్యుడు. 5:29 కూడా చదువునా. బెల్షస్సరు ఆజ్ఞయ్యగా చాటించేది. ఇక్కడ మీరు చూస్తే, మనం చూస్తే దేవుడి వాక్యాన్ని ప్రైజ్ ది లార్డ్. బాగా వినబడుతుందా? పర్వాలేదా? ఓకే. ఇక్కడ దానియేలు అనే యవనస్తుడిని దేవుడు ఎంతగానో హెచ్చించినట్టుగా, ఎంతగానో గణపరిచినట్లుగా, ఎంతగానో దీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తిని అందరూ నా వైపు చూడండి, అల్లి కళ్ళు తెరవడు, కళ్ళు ఎప్పండి. దేవుని స్తోత్రం. కళ్ళు తెరిచి హల్లు చెప్పడం కదా. వెరీ గుడ్. ఒక వ్యక్తిని దేవుడు ఎంతగా హెచ్చిస్తాడో, ఒక వ్యక్తిని దేవుడు ఎంతగా దీవిస్తాడో, ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, దేవుడిచ్చే ఆశీర్వాదాలు చూడడానికంట మన 2 కళ్ళు చాలవటండి. అవర్ 2 eyes are not enough to see the real blessings of God. ఇప్పుడు మనం చూస్తున్నది, ఇప్పుడు మనం కలిగి ఉన్నది, అది ఓన్లీ శాంపిల్ మాత్రమే. చిన్న శాంపిల్ ఇచ్చాడు దేవుడు. ఒక వ్యక్తిని దానియేలు దేవుడు ఎంతగా హెచ్చించాడో చూడండి. ఆ బబులోను సంస్థానములన్నిటి మీద దానియేలుని 3 ఉంటారంటండి. టాప్ 3: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ఆర్మీ చీఫ్, సైన్యాధిపతి. 3 ఉంటారు. ఇండియాకి నెంబర్ 3, 1, 2, 3 ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సైనిక అధికారి, ఆర్మీ మినిస్టర్ అన్నమాట. ఏ మినిస్టర్ అంటారు ఇంగ్లీష్ లో? డిఫెన్స్ మినిస్టర్. ఎస్. ఈ 3 నెంబర్ 3 స్థానాల్లో ఉంటారు. ఇప్పుడు దానియేలు అంట దేవుడు ఆ 3లో పెట్టాడంట అక్కడగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పిల్లరా, అసలు దానియేలు ఎవరు? దానియేలు ఎవరు చూడండి. దానియేలు కింద 1వ అధ్యాయం. హూ ఈజ్ హీ? ఒకటవ అధ్యాయం మొదటి వచనం చదవండి అందరూ. దానియేలు 1వ అధ్యాయం మొదటి వచనం.
ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను కనుక అతడు ఆ వస్తువులను సీనారు దేశంలోని తన దేవాలయములకు తీసుకుని పోయి తన దేవతాలయపు గొప్పసంలో ఉంచెను. రాజు అంతేకాదు పిల్లరా, నెబుకద్నెజర్ అనే రాజు ఇశ్రాయేలు దేశం మీద దండెత్తి ఇశ్రాయేలు దేశాన్ని చెరపట్టుకుని ఇశ్రాయేల్ దేశంలో ఉన్న వెండి బంగారము దేవుని ఆలయంలో ఉన్న ఆభరణాలు అన్ని పట్టుకొని వాటితో పాటు 3వ వచనం చదవండి. వాటితో పాటు 3వ వచనం. రాజు అస్పెనజు అని తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాడు. చదవండి. ఇశ్రాయేలు రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యత జ్ఞానము కలిగి తత్వ జ్ఞానము తెలిసిన వారే రాజు నగరయందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్య భాషను వారికి నేర్పుము. వెండి బంగారపు ఆభరణాలతో పాటు దేవుని ఆలయంలో ఉన్న ఆభరణాలతో పాటు ఆ దేశంలో ఉన్న యవనస్తులను, లోపము లేని యవనస్తులను చక్కగా అందంగా అంత జ్ఞానం కలిగిన యవనస్తులను పట్టుకొని పట్టుకొని యెరూషలేము నుండి ఇజ్రాయెల్ దేశం నుండి బబులోను తీసుకెళ్ళిపోయి, బబులు అంటే ఇప్పుడు ఇరాక్ ఇరాన్ ఆ ప్రాంతాలు పిల్లగా బానిసలుగా చేసి చెరగొని దాసులుగా చేసి వారిని ఈ నెబుకద్నెజర్ ఏం చేశాడంటే బబులోను తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక బానిసగా ఉన్నాడు దానియేలు. తల్లిదండ్రులు లేరు, మన దేవుని మందిరం లేదు, దేవాలయం లేదు, యాజకులు లేరు, నా అన్నవారు ఎవడు లేడు. పిల్లరా, ఒక బానిసగా ఒక చెరలో ఉన్నవాడిగా ఉన్న దానియేలు ఏమీ కాదు. హి వాస్ నథింగ్. ఏమీ లేదు దానియేలు దగ్గర, నథింగ్. బలహీనుడిగా ఒంటరితనం అనుభవిస్తున్నారు. ఆ సమయంలో దేవుడు దానియేలును ఏం చేశాడంటే ఆ దేశానికి 3 అధికారులు ఒకటిగా చేశాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అలా దానియేలు దేవుడు హెచ్చించడానికి, ఏమి లేని దానియేలు అంత ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి. అందరూ జాగ్రత్త దేవుని వాక్యాలు వినండి. కొన్ని రహస్య సీక్రెట్స్ లేకపోతే కొన్ని కారణాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను దేవుని వాక్యంలో నుంచి. దానియేలు ఆశీర్వాదానికి కారణాలు, సీక్రెట్స్ కొన్ని మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. దానియేలు గ్రంథం అలా ఓపెన్ చేసి పట్టుకోండి. అందరూ దానియేలు గ్రంథం అలా పట్టు ఉంచండి. 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం. మొదటి ఆశీర్వాదానికి రహస్యం మొదటిది, రాజు పూజించే భోజనము. రాజులు పానం చేసే ద్రాక్షరసము పుచ్చుకొని తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటి పుచ్చుకునకుండా ఉండమని సెలవిమ్మని దానియేలు యొక్క క్యారెక్టర్ చూడండి. వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ క్యాంప్, ఐఏఎస్ కి ట్రైనింగ్స్ ఇస్తారు చూసారా, టీచర్ ట్రైనింగ్ అలా ట్రైనింగ్ ఇస్తారు చూసారా. ఈ యవనస్తులకు ట్రైనింగ్ ఇస్తూ వారికి అన్ని నేర్పిస్తున్న సమయంలో వారికి రాజులు భుజించు భోజనం వస్తుండేదంట వారి హాస్టల్స్ లో. రాజులు త్రాగే ద్రాక్షరసం, ఆ విగ్రహాలకు బలర్పించిన మాంసం, వారు త్రాగే అపవిత్రమైన ఆ యొక్క ద్రాక్షరసం, ఇదంతా వాళ్ళందరికీ వస్తుండే, సప్లై అవుతుండేదట. అక్కడ వాళ్ళందరూ హాయిగా తాగుతున్నారు. కానీ దానియేలు ఏమన్నాడండి, వాటిని పుచ్చుకొని తను అపవిత్రపరచుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు బి ఫెల్దీ. నేను అపవిత్రులను కాకూడదు, నేను వాటిని పుచ్చుకోను, నేను వాటిని త్రాగను, నేను అవి బలి అర్పించి నేను తినను. ఎందుకో తెలుసా, నేను యూదుడను, నేను ఇశ్రాయేలీయుడను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐ యామ్ ఏ క్రిస్టియన్, ఐ యామ్ ఏ బిలీవర్. నేను రక్షింపబడిన బిడ్డను, నేను మారు మనసు పొందాను, నేను రక్షణ పొందాను. నేను వాటిని ముట్టను, నేను వాటి వైపు చూడను. వాటిని ముట్టినా వాటిని చూసినా నేను అపవిత్రపరచుకుంటాను, నా దేవునికి దూరం అయిపోతాను, నా దేవునికి ఇష్టం కానివి నేను చెయ్యను. ఎలాంటి యవనస్తుల్ని దేవుడు దీవిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా.
యవనస్తులారా, మీరు దీవించబడాలంటే, మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మొట్టమొదటి పునాది ఏంటో తెలుసా? ప్రత్యేకించుకోవడం. ప్రత్యేకత ఉందా? ప్రత్యేకత. దానియేలు ప్రత్యేకించుకుంటున్నాడు. ఒకసారి దేవుని వాక్యం నుంచి యెషయా గ్రంథం 52:11 చూడండి. యెషయా 52:11. అందరు తినేనా? చదువున్నాను. అపవిత్రమైనది ఏది ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములు మోయువారులారా, మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి? పవిత్రపరచుకోండి. పోవుడి, అక్కడి నుంచి పోవుడి. పాపం దగ్గర నుంచి పారిపోవాలి. మనం చూసి పాపం పరిగెట్టదు. పాపము చాలా గొప్పది పిల్లలు, చాలా భయంకరమైనది పాపం. పాపము చాలా భయంకరమైనది. ఆదికాండంలో ఉంటది అన్నమాట. 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. కూర్చో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన నరుల చెడుతనం అంట భూమి మీద గొప్పది. ఇంగ్లీష్ లో వెరీ స్ట్రాంగ్. పాపం చాలా గొప్పది, చాలా భయంకరమైనది. దాంతో we should not play with them. We should not play with sin. పాపంతో మనం ఆటలు ఆడకూడదు. చాలా భయంకరంగా పట్టుకుంటుంది మనల్ని. సరదా కోసం మొదలెడితే మన సుబ్బారావు జాకబ్ శాస్త్రి గారు సాక్ష్యం చెప్తూ సరదాగానే గ్లాస్ పట్టుకున్నాడంట. ఆయన చెప్తాడు, తర్వాత గ్లాసులను పట్టుకుంది అంటాడు. ఆ పాపం నన్ను పట్టుకుంది, త్రాగుడు పట్టుకుంది. సుమారు ఎన్నో సంవత్సరాలు ఆయన్ని భయంకరమైన పరిస్థితిలో తీసుకెళ్లిపోయింది పిల్లల. ఆ పరిస్థితిలో పాపాన్ని మనం ముట్టకూడదు. వీ హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ సిన్. పవిత్రపరుచుకుంటే దేవుడు దానియేలు దీవించినట్టుగా మనల్ని దీవిస్తాడు. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. యవనేచ్ఛల నుండి పారిపోము అనే దగ్గర 4 నెంబరేషన్ కింద ఏముందో చూడండి ఒకసారి. యవనేచ్ఛలు ఏం చేయాలంటే మనం విడిచి పారిపోవాలి. యూ హ్యావ్ టు రన్. ఆ పాపం దగ్గర నుంచి నువ్వు పారిపోవాలి. యోసేపు కూడా ఏం చేసిండు? వస్త్రం పట్టుకుందంటే ఆవిడ వస్త్రం గట్టిగా పట్టుకుంటే వస్త్రం వదిలేసి పారిపోయాడండి. అందుకే దేవుడు యోసేపును అక్కడ ప్రధానమంత్రి ఐగుప్తులో చేశాడు. ఇక్కడ దానియేలుని బబులోనులో ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. ఒక వ్యక్తిని దేవుడు హెచ్చిస్తే, ఆ ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే అది మన ఊహకు అందదు. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. దానియేలు తను తాను పవిత్రపరుచుకుంటున్నాడు. చదువునా, యవనేచ్ఛల నుండి పారిపోము. చదువునా, నేర్పులను మూడులు వెత్కరములను జగడములను పుట్టించు ఎరిగి అట్టి వాటిని ఏం చేయాలంట? విసర్జించుమో, విడిచిపెట్టి పారిపో, ప్రత్యేకపరుచుకో. దేవుడు నన్ను దీవించబోతున్నాడు. ప్రత్యేకించుకుంటే దేవుడు దీవిస్తాడు. నువ్వు అన్యజనుల్లో కలిసిపోతే వారితో సహవాసం చేసి నలుగురిలో నజరేయుడా గుంపులో కలలేడా అన్నట్టుగా కలిసిపోయి ఆయన ఆ మాటలు వాడడం నా నోట్లో ఇష్టం లేక ఇలా మాట్లాడుతున్నాను. నలుగురిలో కలిసిపోయి, గుంపులో కలిసిపోయి దేవుని భయం విడిచిపెట్టి నేను రక్షణ పొందిన సంగతి మర్చిపోయి చాలాసార్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. నేను రక్షణ పొందిన బిడ్డను. మీ పక్క వైపు తిరిగి ఒకసారి మీరు రక్షణ పొందిన దేవుని బిడ్డలని చెప్పండి. హల్లెలూయా. మీరు లోకములో ప్రత్యేకింపబడిన వారని చెప్పండి. మీరు సాధారణమైన వ్యక్తులు కాదని చెప్పండి. హల్లెలూయా. మన ద్వారా దేవుడి ప్రపంచాన్ని దర్శించబోతున్నాడు.
ఈ ఈ ఈ ప్రపంచానికి నిరీక్షణ ఆధారాలు మనమే ప్రియులు, మనమే బలహీనం అయిపోతే ఈ ప్రపంచానికి నిరీక్షణ ఏది? మనమే తప్పుకు దొరికిపోయి మనమే వారితో చెప్పించుకుని లాగుంటే ఇక ప్రపంచానికి నిరీక్షణ ఏదండి ప్రియులరా? దానియేలు తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని ప్రతిరోజు మటన్ దమ్ బిర్యానీ వస్తుంది. మటన్ దమ్ బిర్యానీ తలతలలాడే ఎర్రగా కూడా కనబడుతున్న ఆ ద్రాక్షరసం, నిగనిగలాడుతున్న ద్రాక్షరసం వచ్చే టేబుల్ మీద ఉంటుంది. దమ్ బిర్యానీ వస్తుంది, మటన్ దమ్ బిర్యానీ. ఇక్కడ అలా వస్తే కుర్రాడు ఊరుకుంటారండి ఈ రోజులో? అసలు మన వాళ్ళు ఆహారం కనపడతారు, ప్రార్థన చేద్దామని సంగతి కూడా మర్చిపోయి భోజనం చేసిన తర్వాత ఒరే ప్రార్థన చేసామంటే మర్చిపోయాను. అప్పుడు ఆ మొత్తం ఒట్లో ఉంటుంది ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఫుడ్ కనబడితే ఇంకా ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏం మర్చిపోవడమే. నేను ఎక్కడున్నాను, నేను ఎవరి దగ్గర ఉన్నాను. ఆ మధ్యన ఒకసారి ఒక ఆయన చాలా పెద్ద ఆయనతో నేను భోజనానికి కూర్చున్న టేబుల్ మీద. ఆయన చాలా ఆర్డర్ చేసేస్తున్నాడు. పాస్టర్ గారు మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి అని అంటే సడన్ గా నాకు ఒక వాక్యం గుర్తొచ్చిందండి. ఏమని గుర్తొచ్చింది తెలుసా? నువ్వు ఏలుగుతో భోజనానికి కూర్చున్నప్పుడు నీ గొంతుకు ఏ పెట్టుకో, కత్తిగా అడ్డు పెట్టుకో, జాగ్రత్త అనే వాక్యం సడన్ గా చిక్కుమందన. వెంటనే నాకు చాలా లోపల తినాలని ఉందన్న. అయ్యా నాకేమొద్దు బాబు, ఏదో చిన్నది ఆర్డర్ చేయండి చాలు. ఆ ఉద్దేశం, ప్రభు ఉద్దేశం ఏంటంటే ఒకవేళ నేను నాకు ఫ్రీగా దొరుకుతుందని పెనాలు తాగినట్టు ఫుల్ ఆర్డర్ చేసి తినేస్తే ఆయన మనసులో ఈ పాస్టర్ గారు తిండిపోతూ అని అనుకుంటాడేమో, తద్వారా దేవునామానికి అవమానం రావచ్చేమో అని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆ మాట గుర్తు చేశాడు. వెంటనే కంట్రోల్ సర్దుకున్నాను పిల్లలు, సర్దుకున్నాను. నువ్వు ఎక్కడ కూర్చున్నావో అమ్మా, నువ్వు ఎక్కడ కూర్చున్నావో, నేను కూర్చున్న స్థలం ఏంటి అని ఆలోచించాలి. ఎప్పుడు నువ్వు తింటున్నప్పుడు నేను తింటున్నది ఏంటి అని ఆలోచించాలి. నువ్వు వెళ్తున్న మార్గము, వెళ్తున్న స్థలానికి వెళ్తున్నప్పుడు నేను వెళ్తున్న స్థలం ఎలాంటిది అని ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే నీవు ప్రత్యేకించబడిన బిడ్డవు. ఆమెన్. నువ్వు ఏర్పరచబడిన బిడ్డవు. ఆమెన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దానియేలు అంటున్నాడు, నువ్వు దమ్ బిర్యానీ కాదు, తన తాత వచ్చి పెట్టిన నేను తిన్నాను. ఎందుకో తెలుసా? అది విగ్రహాలకు బలి అర్పించింది. ఏమో చాలా మంది మన సోదరులు అంటారు, మేము మూలం పెట్టలేదండి, ఇది మేము పూజ చేయలేదండి, పర్లేదు తినండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మనస్సాక్షి అపవిత్రమయ్యే అవకాశం ఉందని లేఖనం చెప్తున్నాయి. మనస్సాక్షి అపవిత్రం అయిపోతుంట విగ్రహాలకు బలర్పించిన ఆ వాతావరణంలో సిద్ధపరచబడినది నువ్వు ఏది తీసుకున్నా. మా డాడీతో పనిచేసిన ఒకడు అబ్రహాం అని ఒక ఆయన ముసలాడు. ఆయనంట ఎవరైనా ఈ కొండల మీదకి వెళ్ళి తీసుకొస్తారు కదా లడ్డూలు అయింది. ఎక్కడో నేను అమలాపురం రాజులో ఎవడో ఎలక్షన్ లో ఈ లడ్డూలు పనిచేస్తున్నాడు. ఆ లడ్డూలు ఆ ఎలక్షన్ కమిషన్ ఎవడు చెప్పాడు లడ్డూలు పంచుకోదండి. ఆడు వచ్చి పట్టుకుంటే ఇంక ఈ లడ్డూలు ఎక్కడ అక్కడదే. ఎలా వచ్చారని ఈ లడ్డూలు చెప్పి మొత్తం అందరిని అరెస్ట్ చేసి పారేశారు. ఎలా వచ్చాయి మీకు ఈ లడ్డూలు? పిల్లరా, మా డాడీతో పనిచేసేవాడు వాళ్ళ అబ్రహాం ఆయన పేరు. ఆయన మనుషులకు భయపడి వాళ్ళు ఏమని అనుకుంటారేమో, ఆఫీసర్లు ఏమని అనుకుంటారేమో అని తీసుకునేవాడట. మనం తీసుకుంటా మంచోడు మరి నువ్వు ఆడు చూడు, ఆడు తీసుకున్నట్టు నువ్వు తీసుకుని నువ్వు ఎలా మంచోడు అని మంచి పేరు కోసం ఇలా తీసుకొని అటు చేసి బాత్రూంలో పడిస్తున్నాడు. మా డాడీతో చూడంట చూడు పర్వాలందా, నేను వాళ్ళు సంతోష పెడతాను, నాకు బాధ పెట్టట్లేదు కదా. ఒక పక్క దేవుడిని బాధ పెట్టట్లేదు, తిట్టలేదు కదా. ఈ తెలివితేటలు తగలి ఎంత భయంకరమైన కపటం అండి, ఎంత కపటం అండి, ఎంత తప్పు అండి అది. దేవుడు చూడలేదా? మనుషులు సంతోష పెట్టడానికి దేవుని బాధ పెడతావా? పౌలు అంటాడు కదా గలతీ పత్రికలో, నేను మనుషులు సంతోష పెట్టేవాడిని అయితే నేను దేవుని దాసుడిని కాకపోతున్నాను. నేను ఎప్పటికీ మనుషులు సంతోష పెట్టను, ఎన్నటికీ మనసును సంతోషపెట్టండి. చూడండి మాట గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువు. 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయ సంపాదించి చూచుకొచ్చున్నానా, నేను మనుషులను సంతోషపెట్టకూర్చున్నానా,
నేను ఎప్పటికీ మనసును సంతోషపెట్టు వాళ్ళైతే తీర్థదాసులను కాకేపోదు. నేను ఎప్పటికీ మనసును సంతోషపెట్టను, దేవుణ్ణి మాత్రమే సంతోష పెడతాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా మనం ఎవరు సంతోష పెట్టాలి? నాకు వినపట్లేదు. దేవుణ్ణి సంతోష పెట్టాలి. మనసును సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. పర్వాలేదండి, ఏమవుతుంది ఒప్పేసుకో, ఇంటికి వెళ్ళి అంటాడు సాతాను. ఒప్పేసుకో, చేసి ఇంటికి వెళ్ళి ఒప్పేసుకో, పర్వాలేదు, బోట్ ఎట్టేసుకో, ఆ ఆచారంలో పాలు పొందేసే, ఆతో పాటు తాగి తన్నులాడేసే, ఇంటికి ఒప్పేసుకో అంటాడు సాతానుడు. వాడు మోసపూరితమైన మాటలు మీరు వినొద్దు. మీ ఆత్మీయ జీవితాలు పాడైపోతాయి, మీ మనస్సాక్షులు బలహీనమైపోతాయి, దేవునికి దూరం అయిపోతారు. జాగ్రత్త, ప్రత్యేకించుకోవాలి. అందుకే ప్రభు అంటాడు కదా, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6:16 ఏముందండి? 6:16 నుంచి 18 వరకు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆలయమై ఉన్నాము. ఆమేన్. మనల్ని టచ్ చేయడానికి, మనల్ని ముట్టడానికి సాతానుడు వణుకు పుడతాడు. వాడికి మనల్ని ముట్టాలంటే సాతానికి వెన్నులో వణుకు పుడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిన్ను తాగడానికి సాతానుడు భయపడతాడు, తెలుసా నీకు? మన జోలికి రావడానికి భయపడతాడు. ఎందుకో తెలుసా? మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆమేన్. ఇప్పుడు చదవండి నాన్న. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఎలాగ సెలవిస్తున్నారు? నేను వారిలో నివసించి సంచరింతును. చదువు నాన్న. నేను వారి దేవుడినై యుందును. ఆమేన్. వారు నా ప్రజలై యుందురు. ప్రైజ్ ది లార్డ్. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని అపవిత్రమైన దానిని ముట్టకుడి. ముట్టకుడి. ప్రభువు చెప్పుచున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అపవిత్రమైన దాన్ని ముట్టద్దు. చిన్నప్పటి నుంచి నన్ను చాలా జాగ్రత్తగా పెంచింది మా అమ్మ. సినిమాలు చూడకూడదని, ఆడపిల్లలతో మాట్లాడకూడదని, చట్టసంహితతో తిరగకూడదని, వ్యర్థంగా ముచ్చట్లు పెట్టుకోకూడదని చాలా జాగ్రత్తగా పెంచింది. చెప్తూ ఏం చెప్పిందంటే, నాన్న నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు సిగరెట్లు తాగుతారు ఫ్రెండ్స్, తాగకూడదు, కిల్లీలు తింటారు, తినకూడదు, నువ్వు పనికి మాలు ముట్టుకోకూడదు, జాగ్రత్త, నువ్వు ప్రత్యేకించబడ్డావు, నేను దేవునికి నేను సమర్పించాను, నువ్వు చాలా గొప్ప సేవకుడు అవ్వాలి, ప్రపంచానికి గొప్ప దైవజనుడు అవ్వాలి, జాగ్రత్త మాటికి పెంచి చెప్పింది నాకు. ఆ తర్వాత చాలాసార్లు ఫంక్షన్స్కి వెళ్ళాను. అంటే అది నా వరకే, నేను మిగతా నేను అప్లై చేయను. ఫంక్షన్ ఆ మధ్యన సేవకుల కూటం, విశాఖపట్నం పెద్ద సేవకుల కూటం అయింది. నా ఫ్రెండ్స్ దైవజనులు అందరూ వచ్చారు. భోజనం అయిన తర్వాత కిన్నీలు పెట్టారు. దేవుని స్తోత్రం. అందరూ అప్లై చేసిన మొత్తం కిన్నెతో వచ్చింది అందరూ నోట్లోకి. అందరూ మంచి పెద్ద పెద్ద దైవజనులు తింటున్నారు. నేను దగ్గరికి వెళ్తే నా మా మమ్మీ చెప్పిన మాట గుర్తొచ్చింది. స్పెసిఫిక్ గా చెప్పింది, డోంట్ టచ్ దట్. అందులో పాన్ ఉంటుంది, ముట్టుకోవద్దు. నువ్వు ప్రత్యేకంగా నేను పెంచాను, దాన్ని ముట్టుకోవద్దు. ఆ మాట నాకు గుర్తొచ్చినప్పుడు నేను నాకు వెళ్ళిపోయి అంటున్నాను. అపవిత్రమైన దాన్ని ముట్టద్దు, వ్యర్థమైన దాని దగ్గర నుంచి పారిపో, ప్రత్యేకముగా ఉండండి. ఆమేన్. గత 25-27 సంవత్సరాలుగా నా ప్రభు కొరకు బ్రతకడానికి దేవుడు నాకు ఎంతో కృపించాడు. రాబోతున్న దినాలు కూడా నా ప్రభు కొరకు రోషంగానే బ్రతకడానికి నేను తీర్మానం తీసుకున్నాను. నా కోసం మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. మన బిడ్డలు మనం అలాగే పెంచాలి, చాలా జాగ్రత్తగా పెంచాలి, చాలా జాగ్రత్తగా. సంసోను తల్లి సంసోను చెప్తుంది, నువ్వు ద్రాక్ష తీగనైనను ద్రాక్ష రసమునైనను ముట్టుకోవద్దు, నువ్వు న్యాయాధిపతిగా ఉండాలి దేవుని ప్రజలకి. ఈరోజు ఇప్పుడు దానియేలు ఆశీర్వదించబడడానికి మొదటి రహస్యం ప్రత్యేకించబడిన జీవితం. ఆమేన్. రెండవది చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. నేను 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదవన్నాను. అప్పుడు దానియేలు చదువమ్మా. దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అననీయాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన
నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొందిన అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్య, మిషాయేలు, అజారియా, ఎవరి ముగ్గురు? షడ్రక్, మేషక్, అబేద్నెగో. అది బబులోను దేవతల పేర్లు అయ్యి. అసలు ఒరిజినల్ పేర్లు ఇవి. వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటంట? హనన్య, మిషాయేలు, అజారియా. అయితే మనకి షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే మాటలు గుర్తుంటాయి. ఆ ముగ్గురు పేర్లు మనకు గుర్తుంటాయి. సరే, ఎలా పిలుచుకున్నా? ఈ ముగ్గురు ఎవరు దానియేలుకి? గట్టి చెప్పండి, ఎవరు ఈ ముగ్గురు? దానియేలు యొక్క స్నేహితులు. ఈ దానియేలు యొక్క స్నేహితులతో దానియేలు ఏమంటున్నాడంటే, రాజుకి కల వచ్చింది, ఆ కలభావం మనం చెప్పాలి, ఆ కలభావం మనం చెప్పలేము, దేవుడు బయలుపరచాలి. ఈ రాత్రికి నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేయండి, మన నలుగురు కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు బయలుపరుస్తాడేమో. ప్రార్థనా పరులైన స్నేహితులు దానియేలు కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎలాంటి స్నేహితులు? ప్రేయర్ఫుల్ పీపుల్. ప్రార్థనా పరులు మాత్రమే కదండి ఈ ముగ్గురు. ఇంకా ఇంకా ఇంకేముంది వాళ్ళకి ముగ్గురికి? ఆ ముగ్గురికి ఎలాంటి వాళ్ళు? దేవునికి స్తోత్రం. రోషం కలిగిన వారు. ఒకసారి చూడండి 3:16 వచ్చింది. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగో యొక్క రోషం ఎంతో చూడండి. షద్రకులు, మేషకులు. ఓకే, చదువునా? అవును, మేము సేవించుచున్న దేవుడు సమర్థుడు. చప్పడం కొట్టిన గట్టిగా. హల్లెలూయా. ఎలాంటి మాట అది అక్కడ పెట్టే పర్లేదు. నాకు ఇక్కడ వాటర్ బాటిల్. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా. అగ్నిగుండం ఉంది. ఒక పక్క నెబుకద్నెజరు యొక్క ప్రతిమ విగ్రహం. చూసారా? నర్మదా నది ఒడ్డున కట్టారు. ఏంటది? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహం. ఎంత ఎత్తండి బ్రదర్? 200-300 అడుగులు ఎత్తులో చాలా పెద్ద విగ్రహం. ఈ మోడర్న్ నెబుకద్నెజర్ అంట మన మోడీ గారు. మరి అప్పుడు నెబుకద్నెజర్ కదా కట్టించాడు. పిల్లరా, నెబుకద్నెజర్ యొక్క విగ్రహం. అందరూ వచ్చి దండాలు పెట్టి సాగిలపడి వెళ్ళిపోవాలి. ఈ ముగ్గురు వంతు వచ్చింది. మీరు అనకొచ్చు దానియేలు సంగతి ఏంటంటే, అప్పుడు దానియేలు రాజుగారి పక్కన ఉన్నాడు. ఈ తర్వాత దానియేలు వంతు వస్తుంది. నెక్స్ట్ దానియేలు వరకు వస్తుంది. నీ వరకు నా వరకు వచ్చే రోజు రాబోతుంది. వస్తుంది. ఎందుకు రాదు? షద్రక్, మేషక్, అబేద్నెగో వంతు వచ్చింది. ఆ షద్రక్, మేషక్, అబేద్నెగో ప్లేస్ లో మనం ఉన్నాం అనుకోండి, శ్రేష్ఠి ఏం చేస్తాం? నమస్కారం పెడితే నిన్ను వదిలేస్తాం, లేకపోతే ఆ అగ్నిగుండంలో పడేస్తాం. అంటే ఏం చేస్తాం? మాట్లాడలేదండి, నీళ్ళు నవ్వుతున్నాడు. ఏం చేస్తాం? మళ్ళీ అటు ఇటు చూసి ఎవడు మనం అన్నాడో లేదని చూసి ఒక దండం పారిపోతాం కదా. బట్ ఈ యవనస్తులు ఏం చేశారు తెలుసా? నెబుకద్నెజర్ ఎక్కడ రేగిపోయింది. దీనికి ఇంకా రాజు లేదు, మంత్రి లేదు, పేరు పెట్టి పిలిచేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంక ఎలాగే తెగించేసాం. నెబుకద్నెజర్, మా దేవుడి కంటే నీవు ఎక్కువ కాదు. మా దేవునికి తప్ప మేమెవరికి నమస్కారం చేయం, మేమెవరికి సాగిలపడం. నీకు తెలీదా? విగ్రహానికి నమస్కారం చేయమంటావేంటి? నువ్వు అగ్నిగుండంలో వేసిన అగ్నిగుండంలో మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత రోషం కలిగిన యవనస్తులు ఈ ముగ్గురు. ఇంకా కింద ఉంటారు. ఒకవేళ రక్షింపకపోయినా, మేము ఒకవేళ రక్షింపకపోయినా, మేము కాలిపోతాం కానీ, చచ్చిపోతాం, ప్రాణం పెడతాం కానీ నువ్వు పెట్టిన ప్రతి ఒక్క నమస్కారం చెయ్యము. ఎంత రోషం కలిగిన వాళ్ళండి, ఎంత ప్రార్థన పరులండి. అలాంటి స్నేహితులు కలిగి ఉన్నాడు దానియేలు. గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి సార్. ఈ రోజు నీ సహవాసం ఎవరితో? అలాంటి రోషం కలిగిన వారితో, ప్రార్థన పరులతో సహవాసం కలిగి ఉన్నావా అమ్మా? ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుని, గంటల తరబడి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుని, వ్యర్థమైన మాటల చేత, కల్పన కథల చేత సమయం అంతా వ్యర్థం చేసుకుని దురద చెవులు కలిగిన వారుగా ఉన్నావు మనం.
ప్రార్థన పరులతో సహవాసం చేస్తున్నావా? దేవుని ప్రజలతో సహవాసం చేస్తున్నావా? ఎప్పుడు శుక్రవారం వస్తుందా, ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు స్త్రీల ప్రార్థన వస్తుందా, నేను ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు నా ప్రజలతో నేను ఆరాధన చేయాలా, ఎప్పుడు నా దేవుని బిడ్డను ముఖాలు చూడాలా, ఈ ఆలోచన ఉందా నీకు? పరిశుద్ధులతో సహవాసం ఉందా నీకు? నువ్వెవరితో సహవాసం చేస్తావో వారిలాగా అయిపోతావు. జాగ్రత్త. ఎవరి జీవితానికి వారే ఉత్తరవాదులండి. ప్రభు చెప్తాడు, ప్రభు మాట్లాడతారు. 2 సార్లు మాట్లాడాడు సొలొమోనుతో. 2 సార్లు. ఒకసారి చెప్తే 2 సార్లు ముమ్మారు వినపడుతుంది, కొన్నిసార్లు 3 సార్లు చెప్తాడు నీకు. నువ్వు లోపడకపోతే నీ జీవితానికి నీవే ఉత్తరవాదివి. దానియేలు దేవుడు దీవించడానికి 2వ రహస్యం ఏంటో తెలుసా? సహవాసం. చెప్పండి ఏంటంటే? దేవుని బిడ్డలతో, ప్రార్థన పరులతో సహవాసం చేస్తున్నావు. మన సహవాసం ఇప్పుడు తిమోతి 2వ పత్రిక, ఇందాక చదువు, మళ్ళా మాట చదువు. తిమోతి 2వ పత్రిక 2:22. చదువున్నాను. పవిత్ర హృదయులై ప్రభువునకు చేయవారితో కూడా ప్రార్థన చేయవారితో కూడా పవిత్ర, అందరి మాట చెప్పండి. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చెయ్యువారితో కూడా. దేవుని స్తోత్రం. ఎవరితో కూడా? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చెయ్యువారితో నువ్వు ఉండాలి, నేను ఉండాలి. సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. దానియేలు సహవాసం. ఈరోజు నీ ఫ్రెండ్స్ ఎవరు? టెల్ మీ హూ ఇస్ యువర్ ఫ్రెండ్, దెన్ ఐ విల్ టెల్ వాట్ యువర్ అన్నాడు. నీ ఫ్రెండ్ ఎవడో చెప్పు, నువ్వెవడో నేను చెప్తాను అన్నాడు. నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు నాకు, నీవెవరో నేను చెప్తాను అన్నాడు ఒక ఆయన. 6 నెలలు సహవాసం చేస్తే నువ్వు వారిలాగైపోతావు. జాగ్రత్త. అన్ని జనంతో సహవాసం చేస్తున్నావా? కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 106వ కీర్తన 35-36 వచ్చాను చూడండి. అందరూ అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని యోబు 13-19 కూడా చూడండి. ఎవడైనా నుండి నేను నోరు మూసుకొని ప్రాణం విడిచేదను. ఈ 2 పనులు మాత్రం నాకు చేయకు, అప్పుడు నేను నీకు వినుకొండై ఉండను. మరొక చూపిస్తాను అన్నమాట మీకు. ఇప్పుడు మళ్ళీ 106-30 చదువునా? అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని. అదండి, అన్ని జనులతో సహవాసం చేస్తే వారి విగ్రహాలు, వారి దేవి దేవతలు నీకు ఊరే కూర్చుంటాయి. జాగ్రత్త. సహవాసం చేస్తున్నావా అన్ని జనులతో? త్రాగుబోతులతో సహవాసం చేస్తున్నావా? సినిమాల చుట్టూ తిరిగే వారితో సహవాసం చేస్తున్నావా? మనోనేతలు తెరవబడ్డాయా? ఏది అమ్మా నాకు చూడాలి, ఏది 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 పరిశుద్ధమైనది, ఏది నీచమైనదో నువ్వు గుర్తుపడుతున్నావా? ఆర్ యు రికగ్నైజింగ్? దానియేలు ప్రార్థన పరులైన వారితో, రోషం కలిగిన వారితో సహవాసం చేస్తున్నాడు. ఆ కారణాన త్రోవ తప్పకుండా దేవుడు కాపాడాడు దానియేలుని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాతాను వెంట చాలా ట్రాప్స్ వేస్తాడు, చాలా ట్రాప్ వేస్తాడు. వాడు ఊరు వేస్తాడు. ఏదో విధంగా నేను క్రీస్తు నుంచి బయటికి లాగాలని, ఏదో విధంగా ఏ విధము చేతనైనా నేను క్రీస్తు నుంచి బయటికి లాగాలని వాడు శత విధాల ప్రయత్నం చేస్తాడు. చాలా మంది దొరికిపోయారు సాతానికి. చాలా మంది క్రీస్తు నుంచి వేరైపోయారు. అది మనకు దూరమగును గాక. ఆమేన్, ఆమేన్. ఓకే. 3వది చూడండి, దానియేలు జీవితంలో ఎందుకు దేవుడు దానియేలు ఆశీర్వదించాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. 2:27. రాజడిగా ఈ మర్మము జ్ఞానులైనను కారణీ విద్య కలవారైనను సగుణకాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. ఓకే. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు
పరలోకమందు అన్నాడు. అయితే మర్మములు బయలుపరచగలిగిన దేవుడు పరలోకమందున్నాడు. చదువు. అంత్యదినములు యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నెబుకద్నెజరు గారికి ఒక కళ వచ్చింది. అందరూ హల్లెలూయా, హల్లెలూయా. మనందరికి కళ్ళు వస్తుంటాయి అప్పుడప్పుడు. కొన్నిసార్లు ఆ కళ్ళ మర్చిపోతుంటాం, అవునా? కొన్నిసార్లు కళ వస్తుంది కానీ దానికి అర్థం తెలియక బుర్ర వెనకేసి పొడుచుకుంటుంటాం. కళలకు అర్థం చెప్పే కృపావరం పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీలో కొంతమంది కళ్ళకు అర్థం చెప్పే ఒక కృపావరం ఉందని నాకు తెలుసు. హల్లెలూయా. ఒకసారి ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు, మంచి ప్రార్థనపరుడు. ఉద్యోగం చేసుకుంటాడు, చిన్న ఉద్యోగం చేసుకుంటాడు, ప్రార్థన బాగా చేస్తాడు. కళ వచ్చింది ఒక రోజు. ఏంటంటే కళ, ఆ కళ నా దగ్గర వచ్చి చెప్తున్నాడు, అన్న కళ వచ్చింది. అదేంటి, ఇసుక మూటలు ఉన్నాయి, ఇసుక మూటలు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి నేను వేస్తున్నానని ఇసుక కనబడింది అన్నాడు. ఏంటి అర్థం చెప్పండి నాన్న? ఇసుక ఇసుక మూటలు. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. అంటే కళలకు అర్థం చెప్పాలంటే మీకు టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. కళ్ళకు అర్థం చెప్పాలంటే మొదట వాక్యానుసారంగా ఉందా లేదో చూడాలి. కళ ఈజీ టు పీపుల్ ఏమా, అది వాక్యానుసారంగా ఉందా లేదా చూడాలి మొదటిది. రెండవది, ఆ కళ వచ్చే సమయంలో వాడి ఆత్మీయ జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలి మనం. రైట్? ఆమెన్. ఇప్పుడు వాడికి కళ వచ్చింది, వాడు ఆత్మీయ జీవితం కనిపెడితే బాగానే ఉంది. ఇప్పుడు వాక్యాన్ని దాన్ని లింకప్ చేయాలి. ఈ వాక్యాన్ని లింకప్ చేస్తే ఇసుక అనే మాట బైబిల్ ఎక్కడుంది చూస్తే నాకు ఒక మాట టక్కన పరిశుద్ధాత్మ గుర్తొచ్చేసి, అదేంటంటే రాయి బరువు, ఇసుక భారం. ఇప్పుడు ఇసుక దేనికి సాదృశ్యం? భారం. ఇప్పుడు మళ్ళా నేను వాడు ఆత్మీయ జీవితం దగ్గరికి వచ్చాను. ఎప్పుడు ఎప్పుడు చేశాను ఆత్మీయ జీవితంలో వాడు చాలా రోషం కలిగి ఉన్నాడు, చాలా ప్రార్థనాపరుడు. ఆహా, వీడికి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? భారము. ఏ భారం అది? సేవ పరిచర్య భారం ఇవ్వబోతున్నాడేమో. గట్టిగా హల్లెలూయా చెప్పండి. తమ్ముడు, దేవుడిని పరిచర్య భారం ఇవ్వబోతున్నాడు రా, అయి ఉండొచ్చు ఈ కళ అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా. కళలకు అర్థం చెప్పి ఆ కృపావరం చిన్నది ప్రభు నాకు ఇచ్చాడు. అదే మీకు టిప్స్ చెప్పాను కదా, ఎలా అర్థం చెప్పాలి. మొదటిది మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో చూడాలి. రెండోది వాక్యానికి అప్లై చేయాలి. వాక్యానికి ఆ కళ వాక్యంలో ఎక్కడైనా ఉందా? వై హ్యావ్ టు సెర్చ్. ఎన్సైక్లోపీడియా మన మైండ్ లో ఉంది కదా, కంప్యూటర్. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరికీ దేవుడు మన బ్రెయిన్ లో మెమొరీ చిప్ పెడతాడండి. సెల్ ఫోన్ లో చిప్ ఉంటుంది చూసారా? చిప్ మాట్లాడేటండి, దాన్ని చిప్ అయినట్టుగా మెమరీ కార్డు. మెమరీ ఆడి దగ్గర పెద్ద చిప్ ఉంది, అదే పెద్ద సెల్ కొన్నాడు. దేవునికి స్తోత్రం. 128 GB సెల్తో పాటు అప్పుడు నాకు కొనిచ్చాడు సేవకి. ఇగో ఇదే ఇక్కడ ఉంది. అలా మీరు వాక్యాలు వీడియో తీసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడానికి మీకు సెల్ కొనమని ప్రేరేపణ వచ్చింది. మంచి దేవుని ఇష్టం. అప్పుడు టంగిసాలు ఏదో వాడుతున్నాను, ఇచ్చాడు. 128 GB మొత్తం నిండిపోయింది. ఇంకేం ఫోటో తీసినా ఎక్కట్లేదు. ఇంపార్టెంట్ దైవజనంతో ఫోటో తీసుకుందాం, భోగశాస్త్రాల ఫోటో తీసుకుందాం అనుకుంటే ఆ ఫోటో రావట్లేదు. ఏంటంటే యువర్ మెమోరీ ఈజ్ ఫుల్ అంటే. మెమోరీ ఈజ్ ఫుల్ అన్న అంత గట్టిగా. మీ పక్కన తిరిగి మీ మెమోరీ ఫుల్ ఖాళీ ఏమైనా ఉందని అడగండి ఒకసారి. మెమోరీ ఫుల్. దేంతో ఫుల్? నా సెల్లో అప్పటికి ఎక్కడ 8 సంవత్సరాల నుంచి ఉన్న ఫోటోలు, ఇజ్రాయేల్ దేశం ఫోటో, దుబాయ్ ఫోటోలు, ఆ ఊర్లో ఈ ఊర్లో ఏ ఊర్లోకి ఆ ఫోటోలు అన్నీ అందులో ఉన్నాయి. నేనేం చేయాలా? ఎప్పటికప్పుడు గూగుల్ డ్రైవ్ లో పంపించాను కదండి. ఎప్పటికప్పుడు పంపించుకోవాలి కదండి. ఖాళీ చేయట్లేదు నేను. పర్లేదే 128 ఉంది అనుకుంటాను, కానీ అవసరమైనప్పుడు భోగశాస్త్రంగా అంతా చిక్కనది అది ఫోటో రావట్లేదు. ఏంట్రా అంటే అంటుంది యువర్ మెమొరీ ఈజ్ ఫుల్. అమ్మ దేవా, ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి హార్డ్ డిస్క్ అని ఒకటి ఉంటుందన్నమాట. హార్డ్ డిస్క్, మీలో కంప్యూటర్ దేశం తెలుసు. హార్డ్ డిస్క్ అని అది 1000 GB పడుతుంది.
1000 GB ఒక టీబీలో పడుతుంది. 1000 MB ఒక జీబీ, 1000 GB ఒక టీవీ అంటారు దాన్ని. టీవీ తెగ ఏదో బైట్స్, కంప్యూటర్ టెక్నాలజీ. పిల్లరా అది దేవుడు నాకు ఇస్తే తీసుకుని అందులో ఈ 128 GB కూడా మొత్తం అంతా అందులో తోసేసి మొత్తం ఖాళీ చేసి పెట్టాను ఈ సెల్లో. ఇప్పుడు రానే 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 అంటుంది ఈ సెల్లో. ఎంత వీడియో తీసినా ఎన్ని కూడా తీసినా రానే 128 GB ఖాళీ ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మన మైండ్ కూడా, మన హృదయం కూడా ఆ చెత్తతో, ఈ చెత్తతో, ఆ లోకము, ఆ సబ్జెక్టు, ఈ సబ్జెక్టు, రాజకీయాల అన్ని చెత్త అంతా నింపేశాం. ఇప్పుడు దావీదుడు వాకింగ్ చెప్తుంటే లోపలికి ఏమేట్లేదు. ఎందుకు? మెమొరీ ఫుల్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం ఖాళీ చేసుకుని చెత్త అంతా పారేసి ఖాళీ చేసుకుంటే దేవుని వాక్యం మన హృదయంలోకి వచ్చేస్తుంది. చక్కగా దేవుని స్తోత్రం, చక్కగా వాక్యం అంతా మన హృదయంలోకి, మనసులోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీ పక్కన తిరిగి మీ మెమొరీ ఖాళీ చేసుకోండి అని చెప్పండి. హల్లెలూయా. వాక్యంతో నింపండి. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. దేవుని వాక్యం సమృద్ధిగా. ఓకే, నేను దానియేలు దగ్గరికి వచ్చేస్తాను. నెబుకద్నెజర్ కల వచ్చింది. ఆ కళ ఆ దేశంలో ఉన్న ఆ శకులు గాండ్రిని, వీళ్ళందరినీ, పూజారులు, వీళ్ళందరినీ సమావేశపరిచి, రాజుగారు నాకు ఒక కళ వచ్చిందిరా, ఆ కళకు అర్థం చెప్పండి మీరు అన్నాడు. వీళ్ళన్నారు, మాస్టారు, రాజుగారు కొంచెం కళ చెప్పండి సార్, కళకి ఏదో కిట్ ఇస్తాం, ఏదో అటు ఇటు ఏదో కిట్ ఇచ్చి నప్పించేది చేస్తాం అంటే ఆ రాజు అన్నాడు నేను కళ మర్చిపోయాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీరు ఏం చేయాలా? కళ చెప్పాలా, అర్థం చెప్పాలా? వీళ్ళందరూ కూడా మనందరం చంపడానికి ప్లాన్ చేసే రాజు అని బుర్ర నాకేసి కొట్టుకుంటారు. ఎవడండి కనిపెట్టగలడు? కళ చెప్పాలా, ఒకవేళ ఏదో తప్పుగా లేదో ఏదో అటు ఇటు తెలిసింది ఏదో చెప్పేసి రాజు ఊరుకుంటాడా? కరెక్ట్ కళ చెప్పాలి కదండి. దాని అర్థం నువ్వేం చెప్పినా కళ కరెక్ట్ చెప్పాలి కదండి. ఎవరికి తెలుసండి? అసాధ్యమైన కార్యము. ఆ టైంలో ఎవరో చెప్పారో నెబుకద్నెజర్కి, అయ్యా మన దేశంలో ఒక యవనస్తుడున్నాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు. చెప్పండి కొట్టండి గట్టిగా. అనాయింటెడ్ పర్సన్, ఆత్మతో నింపబడిన యవనస్తుడు ఉన్నాడు, దానియేల్. ఆ కాల్ హిమ్, ఆయన పిలవండి దానియేల్. బ్రతుకుతే అలా బ్రతకాలి దానియేల్. ఒకే ఒక జీవితం, వన్ లైఫ్. గట్టి మాట్లాడితే 70 సంవత్సరాలు బతుకుతాం, అంతకంటే ఆ తర్వాత దేవుడికి చెప్తాం. ఈ చిన్న జీవితం ప్రభు కొరకు రోషంగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. లెట్ యు నో ద వాల్యూ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం యొక్క విలువ నువ్వు తెలుసుకో. రక్షణ పొందిన నీ జీవితం విలువ ఎంత గొప్పదో తెలుసా? వేళకోళంగా నీ జీవితం గడిపేవద్దు. యూఆర్ వెరీ స్పెషల్. నేను అక్కడక్కడ రకరకాల డిపార్ట్మెంట్ లో దేవుడు మనల్ని పెడతాడు. రకరకాల డిపార్ట్మెంట్లు, రకరకాల ఏరియాస్ లో దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడు తెలుసా? అక్కడ ఉన్న వారందరికీ నువ్వు దీవునికరంగా ఉండాలని దేవుడు పెడుతున్నాడు. ఆమేన్. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి, నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తివి, నువ్వు అనేక దీవునికరంగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సింపుల్ గా నీ సమయాన్ని, నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. నో, యూ షుడ్ నాట్ డూ దట్. లెట్ యు నో ద వాల్యూ ఆఫ్ యువర్ లైఫ్. ఆమేన్. 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 డోంట్ థింక్ దట్ ఐ యామ్ ఏ యూజ్లెస్ ఫెలో. నేను బలహీనుడు నేను అనుకోవద్దు నువ్వు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, బలహీనుడు నేను బలవంతుడిని అనుకోవాలి. ఆమేన్. నేను అనారోగ్యం కలిగిన వాడట, నేను ఆరోగ్యం కలిగిన వాడిని అనుకోవాలి. మొత్తానికి ఎవరో చెప్పారు రాజుగారికి, దానియేలు కబురు పెట్టండి. దానియేలు చెప్పగలడేమో, దేవుని ఆత్మ కలిగిన వాడు. దానియేలు వచ్చి రాజుగారి ముందు నిలబడ్డాడు. రాజుగారు అన్నారు, ఏమోయ్ దానియేలు, నువ్వు కళ్ళకి అర్థం చెప్తావంట, దేవుని ఆత్మ కలిగిన వాడు అంట అని అన్నాడు రాజు. ఆ దానియేలు ప్లేస్ లో ఉంటే ఏమంటారు? అవునండి, చాలా మందికి చెప్పారు, ఉప్పొంగుతూ అతిశయపడతాం మనం. కానీ దానియేలు ఏమన్నాడు చూడండి.
27వ వచనం. దానియేలు సమూహంలో ఇలా ప్రతిష్ఠించబడ్డాం. ప్రతిత్వం ఇచ్చాను. చదవండి అమ్మా. అవును, ఎవరు చెప్పలేదయ్యా మీ కళ 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 చెప్పాలా? అయితే దేవుడు ఉన్నాడు పరలోకంలో. మేము ఆరాధిస్తున్న దేవుడు ఆయన మాత్రమే బయటపరుస్తాడు అని దేవుడిని మహిమపరుస్తున్నాడు. మరొక సందర్భాన్ని గుర్తు చేస్తారు. దానియేలు glorifies God. 2:47 నీవు సమర్థుడు అయితే నీ దేవుడు దేవతల దేవుడు. దానియేలు ఎప్పుడైతే కళ చెప్పాడో, కళ అర్థం చెప్పేశాడో, దానియేలు ముందు తీసుకొచ్చి నీ దేవుడు దేవతలకు దేవుడు, దేవులకు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నేను మాట అంటున్నప్పుడు రెడీ అయిపోతాను. దేవతలకు దేవుడవయ్యా, సకల దేవతీ ముందు సాగిలపడెద.
ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా, ఆమేన్. Daniel glorifies God. దానియేలు దేవుని కోసం దేవుడు అద్భుతం చేసి రాజు దేవుని మహిమపరచినట్లు అద్భుతం జరిగింది. ఆమె అక్కడ కాకుండా దానియేలు దేవుడిని మహిమపరిస్తే దేవుడు దానియేలు మహిమపరిచాడు. ఆమె మీ పక్కన చెప్పండి, మీరు దేవుని మహిమపరిస్తే దేవుడు మహిమపరుస్తారని చెప్పండి. హల్లెలూయా. If you glorify God, God will glorify you. ఇక్కడ దానియేలు దేవుడిని మహిమపరిచాడు. దేవుడు అదే ఆ ఆమనే ఉంది అద్భుతం. చూసారా బర్నబాస్ అని ఒక పెట్టు, బర్నబాస్ అని ఊరు పెట్టుకోవాలంటే ఏ పేరు హెచ్చరిక పుత్రుడు లాగా మన సత్యబాబు బర్నబాస్ లాగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రధానమంత్రిగా ఇచ్చించాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడ బానిసకుడు యవనస్తుడు, ఎక్కడ బలహీనుడు, ఎక్కడ ఒంటరితనంలో ఉన్నవాడు, ఎక్కడ శ్రేష్ఠ సంతం లేని దానియేలు బలహీనుడు, దేవుడు దానియేలు ప్రధానమంత్రిగా చేశాడు. ఇది దేవుని వల్లనే అవుతుంది. ఆమేన్. మూడవది దానియేలు దేవుని మహిమపరిచాడు. టైం లేదు, ఫైనల్ ఒకటే చెప్పి కోసం ప్రార్థించారు. చెప్పమంటే ముగించుకుందాం. చెప్పండి చెప్పండి లేదండి కట్టేస్తాం లేదు కదా. కన్నా దేవుని స్తోత్రం. చాలా శ్రేష్టమైన ఒకటి ఉంది, అది ఇంకా అద్భుతం, అల్టిమేట్ మాట. చదవండి 6వ అధ్యాయం, మీకు అర్థమైనటువంటి 6వ అధ్యాయం 10వ వచనం. అల్టిమేట్ దానియేలు క్యారెక్టర్ ఇది. ఇంటి శాసనము సంకల్పం చేయబడిన దానియేలు తెలుసుకున్నాడు. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనే మాట అండర్లైన్ చేసుకోండి. యథాప్రకారంగా అంటే ప్రతిరోజు అలవాటు అంటే దాని ఏంటి అలవాటు? 3 సార్లు రోజు మోకాళ్ళు. ఎంత మంచి యవనస్తుడండి. మన యవనస్తులందరూ దానియేలులాగా మారుదురు గాక. హల్లెలూయా. మన యవనస్తులు దాన్ని ఇసుకోవాలని ఆశ, నా ఆశ, నా ఆశ. దినానికి 3 మోకాళ్ళు యెరూషలేము తట్టు చేతులెత్తి అదేంటి దానియేలు 4వ క్యారెక్టర్ ఏంటో తెలుసా? హెచ్చరించబడ్డానికి దానియేలు ప్రార్థన 3 రోజుకి యథావిధిగా ప్రార్థన చేసేవాడు. యథావిధిగా. ఆర్ యు ప్రేయింగ్? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనలో 1 గంట గడుపుతున్నావా? ప్రభు అంటాడు కదా, 1 గడి అయినా నాతో మెలకువగా. కెన్ యు బి అవేక్ 1 hour? 1 గంట నాతో మెలకువగా ఉండదు కదా. నీ సమస్యలు జవాబు అక్కడే దొరుకుతాయి. ప్రాబ్లమ్స్ అక్కడే అవుతాయి. ఫోన్ చేసి బాబుతో మాట్లాడుతున్నాను. ఏంటి బాబు ఫోన్ లేదు అంటాడు. పశువుతో మాట్లాడటం శాంపకు 3 ఫ్రెండ్స్ అమౌంట్ ఇచ్చారు. వాళ్ళకి 1 month ఇస్తాను మాట ఇచ్చారు. 1 నెల వారికి 1 నెల అయిపోయింది. స్లాబ్ వేసి దగ్గర 21 రోజులు అయిపోయింది. ఒక వారం అంతా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవుడు పంపించడం ప్రారంభించాడు. వాళ్ళని పిలిచి
ఇచ్చేసాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. హౌ ఇట్ ఈస్ హ్యాపెన్? ఇలా జరిగింది. ప్రేయర్ చేంజెస్, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఆమె చెప్పండి. మీరు ప్రార్థనలో కూర్చోండి, నిష్ఠతో ప్రార్థన భావించండి. ఆకాశవాక్యంలో తెరవబడతాయి, ద్వారాలు తెరవబడతాయి, అద్భుతాలు దేవుడు ఎందుకు చేయడం నేను చూస్తాను. ఎవరు ప్రేయర్? మీ ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన, దానియేలు చేసిన ప్రార్థన ఎంత నిష్ఠగా చేస్తాడు. దానియేలు చేసిన ప్రార్థనలో ఇక సంపూర్ణ చూపిస్తాను చూడండి. దానియేలు 10వ అధ్యాయం రండి. 10వ అధ్యాయం 2వ వచనం. ఆ దినములలో దానియేలును నేను 3 దినములు దుఃఖ ప్రాప్తుడైతే 3 వారములు అంటే ఎన్ని రోజులు? 3 ఏళ్ళు ఎంత? 21 దినములు గడిచి వరకు నేను సంతోషంగా భోజనం చేయలేదు. మాంసం కానీ ద్రాక్షరసం కానీ నా నోటికి రాలేదు. అభిషేకాలు సెట్లు ఏం లేవు. 21 రోజులు డానియేలు ఫాస్టింగ్ చేస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా. మీరు దానియేలు ఎందుకు ఉపవాసం చేస్తున్నాడని మీరు నన్ను అడిగితే మీరు 8, 9, 10 అధ్యాయాలు చదవండి. ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాల కౌంట్ పూర్తయిపోతుంది. చెరలోనికి వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు పూర్తయిపోగానే మళ్ళా ఇజ్రాయేల్ యెరూషలేము వెళ్ళిపోవాలా. ఆ దగ్గర పడింది. ఎవడు నోరు ఎత్తట్లేదు, దాని చూసి ఎవడు ఎత్తట్లేదు. ప్రభువా, నా ప్రజలు ఇక్కడ చెరలో ఉండకూడదు, యెరూషలేము వెళ్ళిపోవాలి. ఆ సంగతి గ్రంథముల ద్వారా గ్రహించిన వాడై ఆ మాట గ్రంథముల ద్వారా గ్రహించింది. చూడండి 9వ అధ్యాయం 2వ వచనం. తెలియజేసినట్లు ప్రవచన గ్రంథాలు వాక్యులే నా ప్రజలు వెళ్ళాలి. సమయం వచ్చేస్తుంది. ఏం చెయ్యలేను ప్రభువా, నన్ను ఉన్నత స్థితిలో ఉంచావు. అందరూ హల్లెలూయా. నన్ను ప్రధానమంత్రి చేసావు. వాట్ షల్ ఐ డు? నేను ఏమి చేయగలను? నా ప్రజలకి ఏం చేయాలో తెలియదా? దానియేలు 21 రోజులు దానియేలు ఉపవాస దీక్ష ప్రారంభించాడు. దాన్నే డానియేల్ ఫాస్టింగ్ అంటారు. చెప్పండి, ఫాస్టింగ్, డానియేల్ ఫాస్టింగ్ అని ఉండదు. మీ పక్కన డానియేల్ ఫాస్టింగ్ చేస్తావా అని? హల్లెలూయా. చేస్తానండి. మార్చి 1 నుంచి 21 వరకు డానియేల్ ఫాస్టింగ్ చేస్తున్నాను. ప్రభు మాట్లాడాడు నాతో. డానియేల్ ఫాస్టింగ్ లెంట్ ప్రేయర్స్. అది లెంట్కి వ్యతిరేకమే కాదు. అది కొంతమంది అలవాటు, మనది వేరే అలవాటు. మన సంఘంలో దేవుడు పెట్టిన అలవాటు వేరు. డానియేల్ ఫాస్టింగ్ 21 రోజులు ఎలా ప్రార్థన చేశాడంటే, ఎలా ప్రార్థన చేశాడు ఒకసారి 9వ అధ్యాయం చూడండి. 3వ వచనం. 9:3 చదవండి. అంతటి నేను గోనె పట్ట కట్టుకుని దూరి తల మీద వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయటకే ఒక డిసిషన్ తీసుకుని, నిబ్బరంగా తీర్మానం తీసుకుని, గోనె పట్ట కట్టుకుని తల మీద బూడిద పోసుకుని, స్నానం చేయకుండా, మాంసం తినకుండా, ద్రాక్షరసం తాగకుండా, వినోదాలకు వెళ్ళకుండా 21 రోజులు. అమ్మ అందరూ చూడండి, 21 రోజులు దేవుని ప్రజల విడుదల కొరకు, దేవుని ప్రజలు చెరలో నుండి బయటికి రావాలని బబులోను నెబుకద్నెజరు, దర్యావేషు, బెల్షస్సరు వారి చేతుల నుంచి బయటికి రావడం చిన్న విషయం కాదండి. ఏం చేయాలో తెలియక దానియేలు ఉపవాస దీక్షలో కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు దానియేలు ప్రార్థన ఆలకించి దేవుడు నెహెమ్యాను పంపించాడు. దేవుడు ఎజ్రాను లేపాడు. దేవుడు మరి గవర్నర్
ఓ గొప్ప పర్వతమా, నీవేమాత్రం చదువుకోతావు అని గవర్నర్ గారు ఆయన పేరే పేరు జెరుబ్బాబెల్. yes, thank you. జెరుబ్బాబెల్ దేవుడు లేవనెత్తాడు. జెరుబ్బాబెల్, నెహెమ్యా, ఎజ్రా ఈ ముగ్గురు లేవనెత్తి కోరెషు రాజుని ప్రేరేపించి స్పాన్సర్ చేసి ఇశ్రాయేలులందరినీ మరలా యెరూషలేము దేవుడు పంపించాడు. చప్పట్లు కొట్టండి. 70 సంవత్సరాల చరణ, 70 సంవత్సరాల చరణని దేవుడు చేసిన ఉపవాసం ఏ ప్రార్థన ఏం ప్రార్థన పడుతుంది. అది నాలో మాంసం తెలియదంటండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను 20 గాలి ఫాస్టింగ్ మాంసం చేపలు తినచ్చాను. మామిడి చేపలేదు, మాంసం లేదు, కూరగాయలు తినండి 21 రోజులు. దేవుని చెప్పండి. ఆకుకూరలు ఉపవాసం ఉండండి అన్నాడు. హల్లెలూయా. మీ పక్కలు తిరిగి 21 రోజులు ఉపవాసం, కాయగూరలు తిరిగి ఉపవాసం చేయండి అని చెప్పండి. హల్లెలూయా. మార్చి 1 నుండి 21 వరకు మీరు ఎంతమంది నాతో ఈ ప్రాంతంలో పాల్గొంటారు? ఎవరి ఇళ్ళలో వారే ప్రాంతంలో ఉండండి. సాయంకాలం 6 నుంచి ఉదయం 6 వరకు ఏది ముట్టుకోవద్దు. దానికి పలుచన వాటర్ మజ్జిగ తాగండి, పలుచన మజ్జిగ తాగండి. ఆంధ్రప్రదేశ్ బూస్ట్ ఒక పావు కేజీ బూస్ట్ ఇది తాగిన తాకండి. అది హైదరాబాద్ అట్టుకుని దొరికింది. మీకు దరఖాస్తు చేసుకున్నాను. హైదరాబాద్ అట్టుకున్నాడు కాసు బాగా వేసి తేనుపు వచ్చి తేలిక తేనుపు రాగి తిరుగుతున్నాడు అక్కడ అటు ఇటు. ఎవరిగా అంత ప్రత్యేకం ఉపవాసం రోజు. కొంతమంది తెలుగుతాడు దేవుడికి, మన తెలుగుతాడు తెలుసు కదండి. 6 నుంచి 4 పాస్ పావుతుకు వారికి ఎంత ఉప్మా, ఎంత జీడిపప్పు ఉప్మా తినేస్తాడు. మాట్లాడాడు ఆరైపోతుంది ఇంకా ఆరైపోతుంది. మాస్టర్ గారు 6 రోజులు తిన్నారు. 6 రోజులు తిన్న తిండి మనసు అంత బాగా తినేసాడు. ఏమి తెలివితేటంటే అది ఉపవాసమా అపహాసమా? పనిచేయదండి. నీ కడుపు మండాలా, నీ మోకాలు మండలా, నీ చేతులు ఎత్తాలా, పర్వతం తరబడాలా. ఆమేన్. సంవత్సరంలో వారు అన్సెటిల్డ్ ప్రాబ్లమ్స్ ఎవరు వస్తున్న స్త్రీలు మీరంతా నాతో కలిసి మార్చి 1 నుంచి 21 వరకు ఉపవాస దీక్షలో కూర్చోండి ప్రార్థనలో. 22 నుంచి అద్భుతాలు ఎలా జరగవో నేను చూస్తాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని మీద ఆఖరి 5 రోజులు నేను మందిరంలో ఉంటాను. మార్చి ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు. ఆ లాస్ట్ 5 డేస్ మన మందిరంలో ఉంటాను. ఒకరోజు యవనస్తులు, ఒకరోజు స్త్రీలు, ఒకరోజు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లాన్ చేద్దాం. పగల భోజనం చేయండి. రాత్రులు మాత్రం సాయంకాలం 6 నుంచి రాత్రి వరకు కూర్చోండి. విద్యులు పెట్టుకోకండి, ప్రోగ్రెస్ పెట్టుకోకండి. నాతో కూర్చోండి. ప్రభువా ఇగో ఇది నా సమస్య. ఒక పేపర్ మీద ఏం కావాలో ప్రభువా నా బిడ్డల విషయం ఇది, ఉద్యోగ విషయం ఇది, ఇది సమస్య. అప్పుడు అప్పుడు అది కూడా రాయండి. అప్పుడు ఎంత కూడా రాయండి. మేకల గోవింది ఎంత, గోవింది లాడికి ఎంత, గొర్రెడికి ఎంత రాయన. దేవుడి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అన్ని క్లియర్ చేస్తాడు ప్రభు. ఎప్పుడో ఎక్కడో దాచిపెట్టిన దేవుడు నీకు సమకూరుస్తాడు. ఆమేన్. నీకు నువ్వు మర్చిపోయావు ఎప్పుడో, అది నీ ముందుకు వచ్చి నిలబడుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా. ఒక భక్తుండేవాడు తాగి చచ్చిపోయాడు. భార్య పిల్లలు ఏకైపోయారు. ఇల్లు లేదు, పొల్లు లేదు, చాలా పేదరికంలో. అన్ని ఏం చేయాలి అర్థం కాదు. ప్రార్థన చేయండి. ఏదో పార్టిసిపేట్ చేసుకుని అనుకుంటున్నాను. అమ్మా ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండవు, దేవుడు కార్యం చేస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా వింటున్నావా? అసలు పాయింట్ ఉపవాస దీక్ష ఉపవాసం ప్రార్థన చేసింది. ఉపవాసం అయిపోయిన మనసుకు వచ్చే ఒక కవర్ వచ్చింది. ఆ కవర్ పైన చివరిలో
LIC ఏంటది? ఇంకొక LIC ఎందుకు కట్టలేదే? ఇది LIC వచ్చింది. ఓపెన్ చేస్తే తాగుబోతు భర్తలు చూసినా ఆడంటే ఎవడో ఒకడు బలవంతంగా కట్టించినట్ట. బలవంతంగా కడితే మరి ఆవిడ కూడా చెప్పలేదు. మైకులో కట్టేసాడు. ఆ చచ్చిపోయిన సాయం తెలిసి మొత్తానికి వచ్చిందండి. ఎన్నో లక్షలు వచ్చేసింది. ఎలా వచ్చింది? ఉపవాసం, అప్పులన్నీ మంచి ఇల్లు కొనుక్కుంది. ఇల్లు కట్టుకుని బిడ్డలు చదివించుకుంటూ ఎంత అద్భుతమైన ఆశీర్వాదం దేవుడిచ్చాడు. ఈరోజు దానియేలు ప్రార్థనా జీవితమే దానియేలుని హెచ్చుకున్నట్లుగా చేసింది. అందరికంటే అధికంగా దేవుడు హెచ్చించాడు. దానియేలు క్యారెక్టర్స్ ఇవి మనకు సవాలుగా మారాలి. ఇట్స్ ఛాలెంజింగ్ ఫర్ us. మనకు కూడా దానియేలు వంటి ఆత్మ జీవితాన్ని కలిగి దేవుడు మహిమపరుస్తూ అనేకులకి ఆదర్శప్రాయంగా ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుకోక అందుబాటులో లేకపోతే మీ స్థలాల్లో ప్రార్థనలు వచ్చండి. 2 చేతులు పైకెత్తి కొన్ని విషయం ప్రభువా నాతో మాట్లాడు. అందరూ ప్రార్థనలు కొన్ని నిమిషాలు చేతులు పైకెత్తండి. అందరూ చేతులు పైకెత్తండి. సంస్థలన్నీ జనాల్లో వాటన్నిటి మీద దానియేలు దేవుడు అధికారిగా